మిత్రులారా, ఈరోజు ఆలేరును రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను డిమాండ్ చేస్తూ ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆలేరు పట్టణ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో ఈరోజు ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ధర్నాను కూడా నిర్వహిస్తున్నాం. గత నేడు ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ఆలేరు ప్రజలకు మొండి చేయినే చూపిస్తున్నాడు తప్ప మోక్షాన్ని అందించట్లేదు. అందుకే ఆలేరు ప్రజలు ఒకటి అర్థం చేసుకోవాలి, ఏ పార్టీ అయినా పాలకవర్గ పార్టీ ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలను ఎందుకు అమలు చేయడం లేదు, ఈ అమలు విషయంలో వీళ్ళ నిర్లక్ష్య వైఖరి అలసత్వాన్ని మనం అర్థం చేసుకొని మన ఆచరణను నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే గత 7, 8, 10 సంవత్సరాలుగా ఆలేరును రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని మనము పెద్ద ఎత్తున పోరాడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అవుతుందని, దగ్గరికి వచ్చిందని, జీవో రావాల్సి ఉందని అనేక సార్లు చెప్పారు. అది అయిపోయింది. తిరిగి మరొకసారి అసెంబ్లీలో స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు అప్పుడప్పుడు రేజ్ చేయటం, ఆ తర్వాత ఆచరణ లేకుండా దాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనం ఈ 2.5-3 సంవత్సరాల కాలంలో చూస్తున్నాం. అందుకే ఈ అసెంబ్లీలో అప్పుడప్పుడు రేజ్ చేయడం కాదు, నేను నిజంగా మాట్లాడుతున్నాననేటువంటి భ్రమలకు గురి చేయడం కాదు, ఏది ఏమన్నా ఈ ఆలేరు ప్రాంత ప్రజల ఆకాంక్ష అయినటువంటి సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆలేరును రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలనేటువంటి ఆకాంక్ష ఏదైతే ఉందో ప్రజల కోరికను నెరవేర్చాల్సినటువంటి బాధ్యత, అవసరము ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉందని మేము చెప్పదలుచుకున్నాం. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సహా, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్యతో సహా అందరూ కూడా ఆలేరును రెవెన్యూ డివిజన్ చేస్తామని 2023 ఎన్నికల బహిరంగ సభలో వాగ్దానం చేశారు. ఈ వాగ్దానం కేవలం ఎన్నికల వరకు, ఓట్ల వరకు, సీట్ల వరకు అధికారం కోసమే వాడుకున్నారు, హామీలు ఇచ్చారు. ఆ తర్వాత ప్రజలకు పంగనామాలు పెట్టారు అనేది ఈ 3 సంవత్సరాల కాలం అనేది మనకు తెలియపరుస్తుంది. అందుకే ఆలేరు ప్రజలము ఐక్యంగా ఉండాలి. దృఢమైనటువంటి సంకల్పంతో ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా నిర్లక్ష్యాన్ని, ఏ రకమైనటువంటి అలసత్వాన్ని ప్రదర్శిస్తుందో ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత ఈనాడు ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ మీద ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ వైపుగా ఈ ధర్నా, ఈ బంద్ వరకే పరిమితం కాకుండా ఏది ఏమున్నా ప్రజల్లోకి వెళ్తాం, గ్రామాలకు వెళ్తాం, ప్రజలను వెళ్తాం, కుల సంఘాలను, విద్యార్థి సంఘాలను, యువజన సంఘాలను, రిటైర్డ్ ఉద్యోగస్తులను, మహిళా సంఘాలను, యువజన సంఘాలను, సంపన్న జాతిని మనం ఒక్కటి చేద్దాం. ఈ ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన కోసం బలమైనటువంటి ఐక్యమంచం నిర్మించినప్పుడు మాత్రమే, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు మాత్రమే మన కోరిక అయినటువంటి ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధించబడుతుందనేది తెలియజేస్తూ ముగిస్తున్నాం.